హాయ్ అండి, నేను ఈరోజు మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి తల్లడిల్లుతున్నానే రాని. ఎక్సలెంట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని చెప్పొచ్చు. ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వచ్చేసి రిలీజ్ అయ్యేసి 7 days అవుతుంది. కానీ ఈ సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఎవరైనా చూడని వారు ఉంటే మీరు చూడాలనేసి మీ ముందరికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ నేను ప్రత్యేకించి తీసుకురావడం దేనికనేసి అంటే ఇది ఒక ట్రూ స్టోరీ అన్నట్టుగా. ట్రూ స్టోరీని మన ప్రజలు ఎలా ఆదరిస్తారో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 7 days అయినా కూడా చాలా వ్యూస్ రావడం జరిగింది. ఇంకా వెళ్తూనే ఉన్నాయి వ్యూస్. ఇంకా చాలా వ్యూస్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లడిల్లుతున్నానే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వచ్చేసి క్యాస్టింగ్ అంటే యాక్ట్ చేసిన వారు ఎవరెవరు అంటే కనుక సిరి రావుల చారి గారు యాక్ట్ చేయడం జరిగింది. తిను ఎంత మంచిగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. ఈ మేడం గారు యాక్ట్ చేసిన చాలా వరకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అనేసి చెప్పొచ్చు. తిన క్యారెక్టర్ పరంగా చాలా బాగా చేసింది. తిన క్యారెక్టర్ రోల్ ఏంటిదని అంటే ఒక ప్రేమికుడిని కట్టుకున్న వాడిని మోసం చేసిన క్యారెక్టర్లో తిను చాలా బాగా చేయడం జరిగింది. అయితే మేల్ క్యారెక్టర్స్ వచ్చేసి నవీన్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. తన ప్రేమికురాలి చేతిలో మోసపోయిన వ్యక్తిగా తను ఎంత బాధపడుతున్నాడో ఈ కెమెరా రోల్స్ అంటే వీడియో మొత్తము కెమెరా అంతా తనపైనే చూపించడం జరిగింది. తన యాక్టింగ్ కూడా అంతే బాగా చేశాడనేసి చెప్పవచ్చు. ఇంకో యాక్టర్గా వచ్చేసి ప్రవీణ్ గారు చేయడం జరిగింది. తన క్యారెక్టర్ ఏంటి అంటే గనక భార్య చేతిలో మోసపోయిన వ్యక్తిగా తన క్యారెక్టర్ చాలా బాగా తీయడం జరిగింది. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడనేసి చెప్పవచ్చు. అయితే ఈ సాంగ్కి డైరెక్షన్ ఎవరు అనేసి అంటే కనుక నవీన్ కుమార్ ఎం గారు డైరెక్షన్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఒక బేస్డ్ రియల్ స్టోరీని తీసుకొచ్చి మనందరికీ చూపించాడనేసి చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ వచ్చేసి బాలు కే గారు ఇవ్వగా, లిరిక్స్ వచ్చేసి కనుక మన మనోజ్ జూలూరి గారు ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. ఇందులో వచ్చేసి ఈ సాంగ్ ఆలపించింది ఎవరనేసి అంటే కనుక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడిండ్రు ఒక వాయిస్ ఉందంటే కనుక అది మన హనుమంత్ యాదవ్ గారి వాయిస్ అన్నట్టుగా. ఈ అన్నగారు కూడా చాలా బాగా ఆలపించడం జరిగింది. సాంగ్ కూడా పెద్ద హిట్ అయిందనేసి చెప్పవచ్చు. ఆల్రెడీ స్టూడియో వెర్షన్ కూడా అంతకుముందు రిలీజ్ చేశారు. అప్పుడు హిట్ అయ్యి ఇప్పుడు కూడా పూర్తి వీడియో కూడా ఫుల్ వీడియో కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా 7 days అవుతున్నా కూడా ఇంకా చాలా వ్యూస్ రావడం జరుగుతుంది. ఈ క్రెడిట్ అంతా సింగర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, లిరిక్స్, యాక్టర్స్ కూడా చెందుతుందనేసి చెప్పవచ్చు. ఈ మంచి సాంగ్ని మీరు మిస్ అవ్వకూడదు అనేసి ఒక